నమస్తే, నేను సిరి. భారత్ పాకిస్తాన్ మధ్య రోజు రోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతలు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య వాతావరణం అయితే ఒక్కసారిగా వేడెక్కింది. ఒకవైపు భారత్ గట్టి స్టాండ్ తీసుకుంటూ దౌత్యపరమైన ఆర్థిక చర్యలతో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతుంది. మరోవైపు పాకిస్తాన్లో మాత్రం భారత దాడులు చేస్తుందన్న భయం తారస్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఎక్స్లో చేసిన ఒక పోస్ట్ సంచలనం రేపింది. ఆయన ఏమన్నారంటే, మే 10-11 తేదీలలో భారత్ పాకిస్తాన్పై పరిమిత స్థాయి దాడులు చేసే అవకాశం ఉందని, అంతేకాదు రష్యాలో జరిగే విక్టరీ పరేడ్ తర్వాత ఈ దాడులు జరగవచ్చని కూడా బాసిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం బాసిత్ ఊహాగానమా? అంటే పాక్ ప్రధాని, రక్షణ మంత్రి, సమాచార మంత్రి ఇలా ఒకరేమిటి, పాకిస్తాన్ నాయకులంతా ఒకే స్వరంతో భారత్ దాడుల గురించి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పహల్గామ్ దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెప్తుంది. అదే సమయంలో భారత్ దాడులు చేస్తే తాము సైతం సమాధానం ఇస్తామంటూ బెదిరింపులకి దిగుతుంది. ఒకవైపు భయం, మరోవైపు బెదిరింపులు. పాకిస్తాన్ ఈ డబుల్ గేమ్ ఆడుతుందా లేక రాజకీయ వ్యూహమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంతకీ ఈ దాడుల గురించి భారత్ ఏమంటుంది? భారత్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారు అని చెప్పాలి. కానీ గతంలో ఊరి, పుల్వామా దాడుల తర్వాత భారత్ తీసుకున్న సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ని గుర్తు చేస్తూ భారత్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడే పెద్ద ప్లాన్లు వేస్తుందని చెప్పాలి. ఇక పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? పహల్గామ్ దాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలకు 2 నెలల ఆహార నిల్వలు, మందులు సిద్ధం చేసుకోవాలని పాక్ ప్రభుత్వం సూచించింది. బంకర్లు శుభ్రం చేస్తున్నారు, పౌరులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. ఇదంతా చూస్తే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుందా లేక ఇది కేవలం రెచ్చగొట్టే రాజకీయ వ్యూహమా అనేది తేలాల్సి ఉంది. అంతర్జాతీయంగా ఈ పరిస్థితిని అమెరికా, ఐక్యరాజ్య సమితి దగ్గరగా గమనిస్తున్నాయి. రెండు దేశాలు ఉద్రిక్తతల తగ్గించాలని సూచిస్తున్నాయి. కానీ భారత్ తన వైఖరిలో పట్టుదలతో ఉంది. పాకిస్తాన్పై ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని మరింత పెంచింది. సింధు జలాల ఒప్పందం సస్పెన్స్, పాక్ యూట్యూబ్ ఛానల్ నిషేధం, పాక్ పౌరుల వీసాల రద్దు, ఇవన్నీ భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలు. ఫైనల్గా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఒకటే, భారత్ నిజంగానే దాడులు చేస్తుందా? అబ్దుల్ బాసిత్ చెప్పినట్టు మే 10-11 తేదీలు ఆ ముహూర్తమేనా లేక ఇదంతా పాకిస్తాన్ సృష్టిస్తున్న సస్పెన్సా? ఒకవేళ దాడులు జరిగితే ఇది దక్షిణాసియాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజులలో భారత్ రంగంలోకి దిగితే తెలిసే అవకాశం ఉంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.